ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. AB6 భక్తి ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. మాఘశుద్ధ సప్తమి మనం రథసప్తమిగా జరుపుకుంటాం. ఇప్పటి నుంచే ఉత్తరాయణం ప్రారంభమైనట్టుగా మనకి తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పర్వకాలం అని అంటారు. సూర్యుడి యొక్క రథం పూర్తిగా దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి తిరుగుతూ ఉంటుంది ఈ రథసప్తమి రోజు. మనకు అన్నిటికీ మూల కారణం సూర్యుడు. ఆరోగ్యానికి కానీ సంపదలకు కానీ అన్నిటికీ మూల కారణం ఈ సూర్య భగవానుడే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కూడా అంటాం. అలాగే చెట్లు వికసించాలన్నా, ఒక వ్యక్తి యొక్క ఆలోచన వికసించాలన్నా కూడా సూర్యుడి యొక్క కిరణాల ద్వారానే అది సాధ్యమవుతుంది. సూర్యుడికి ఉండే 7 గుర్రాలు 7 రంగులకి కారణమవుతూ ఉంటాయి. ఈ గుర్రాలన్నీ ఈ రథసప్తమి రోజున పూర్తిగా ఉత్తరం వైపు తిరుగుతూ ఉంటాయి. భూమి మీద ప్రకృతిలో కూడా వేడిమి, వెలుగు మొదలైనవన్నీ ఇప్పటి నుంచి విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయం నుంచి శుభకార్యాలన్నీ ప్రారంభం చేసుకుంటూ ఉంటారు. దక్షిణాయనంలో భూమి మెత్తబడి లోపలి నుంచి క్రిమికీటకాదులన్నీ బయటకి వచ్చి తమను తాము రక్షించుకోవడానికే సమయం అధికంగా ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి అప్పుడు దీక్షలు, వ్రతాలు అధికంగా ఉంటాయి. ఈ ఉత్తరాయణంలో భూమి గట్టిపడుతుంది, ప్రకృతిలో వేడిమి పెరుగుతుంది, శరీరంలో వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాల మార్పులకు అనుకూలమైన కారణం తమని తాము వృద్ధి చేసుకోవడానికి, తమను తాము నిరూపించుకోవడానికి ఈ ఉత్తరాయణం అనేది ముఖ్యమైనదిగా మన వారు చెప్తూ ఉంటారు. వలిగొండ హరిహర త్రిశక్తి క్షేత్రంలో ఈ రోజున సూర్యారాధన అధికంగా చేస్తారు. అవకాశం ఉన్న వారందరూ కూడా ఆ క్షేత్రాన్ని దర్శించండి, సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి.